హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హే జాహ్నవి సందీప్. ఈ రోజు అయితే మనం హైదరాబాద్ లో ఒక మంచి బ్యూటిఫుల్ కెఫేకి వచ్చాము. అండ్ వెల్కమ్ టు లూనా కేవ్. సో ఈ కెఫేలో కామ్ వైబ్, టేస్టీ ఫుడ్ అండ్ ఇన్స్టా వర్తీ అంబియన్స్ ఉంటుందండి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ cafe today. From soups to street style fried rice, everything I'm going to show to you. సో ఇక్కడ కెఫే లోపల అట్మాస్ఫియర్ చూస్తుంటే మనసు చాలా హ్యాపీగా ఉందండి. సాఫ్ట్ లైట్నింగ్ తో, కోజీ సీటింగ్ అరేంజ్మెంట్స్ తో అండ్ మోడర్న్ రస్టిక్ వైబ్స్ తో ఈ కెఫేని డిజైన్ చేశారు. సో ఈ బిజీ లైఫ్ లో మీరు కూడా కొంచెం పీస్ఫుల్నెస్ కావాలంటే తప్పకుండా ఈ కెఫేకి వచ్చి విజిట్ చేయండి. సో ఈ అట్మాస్ఫియర్ ని మీకు చూపిస్తున్నాను, మీరు చూడండి ఒకసారి. So this is the perfect spot for taking Instagram worthy pictures and also peaceful solo visit. So cafe లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి అండ్ స్టార్ట్ చేసేసాను విత్ దిస్ పంకిన్ సూప్. ఓ మై గాడ్, దీన్ని చూస్తుంటేనే దీని టెక్స్చర్ చాలా థిక్ ఉంది, క్రీమీ ఉంది అండ్ స్లైట్లీ స్వీట్ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్ ఉందండి. మైండ్ బ్లోయింగ్ టేస్ట్. వింటర్ ఈవినింగ్స్ కి ఇది పర్ఫెక్ట్ కంఫర్ట్ బౌల్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. నాకు ఈ రెసిపీ అయితే చాలా బాగా నచ్చింది. 5-స్టార్ హోటల్ అంబియన్స్ అండ్ ఆ ప్లేట్ డెకర్ కానీ అన్ని 5-స్టార్ హోటల్ రేంజ్ లో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి. మీరు కూడా తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ అయితే చెప్పేసామండి. సో ఇది చాలా చిల్ గా, ట్యాంగీ అండ్ రిఫ్రెషింగ్ గా ఉంది. న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ టేస్ట్ అస్సలే లేదు. సో ఇది కూడా ట్రై చేసేసా. ఈ గ్రీన్ కబాబ్, ఇది నేను పెట్టిన పేరండి. యాక్చువల్లీ రెస్టారెంట్ లో వేరే నేమ్ ఉంటుంది. సో ఫస్ట్ లుక్ లో అయితే డిఫరెంట్ గా ఉంది, కానీ టేస్ట్ చేస్తే మాత్రం మంచిగా అనిపించింది. సో ఇది అవుటర్ సైడ్ క్రిస్పీగా ఉంది అండ్ ఇన్సైడ్ సాఫ్ట్ గా ఉంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా మంచిగా ఉందండి ఈ కబాబ్స్ లో. సో నేనైతే కబాబ్స్ కి చాలా పెద్ద ఫ్యాన్ అండ్ హైదరాబాద్ ఫేమస్ అండి కబాబ్స్ లేకుండా మనం ఫుడ్ తినము. సో ఇదైతే ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నాను. చాలా యమ్మీగా ఉందండి, చాలా సూపర్ ఉంది. సో తప్పకుండా మీరు కూడా ఈ కెఫేకి వచ్చేసి ఈ కబాబ్స్ ట్రై చేసి చూడండి. చాలా బాగుంది. నేను వెజిటేరియన్ అండి, నేను ఎప్పుడు వెజిటేరియన్ ఫుడ్సే తింటాను అండ్ నా కంఫర్ట్ ఫుడ్ వచ్చేసి పప్పు అన్నం. సో పప్పు అన్నంని కూడా ఇవాళ ఆర్డర్ చేసేసాను తినడానికి. ట్రస్ట్ మీ గైస్, ఈ కంఫర్ట్ ఫుడ్ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయాలి. ఆవకాయ ముద్దపప్పు అన్నం. సో ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేయడం. రాయలసీమలో మేము ఇవన్నీ తినము. సో ఇక్కడైతే ట్రై చేసేసాను అండ్ రోటీతో పాలక్ పన్నీర్ కూడా ఆర్డర్ చేసేసాను. సో ఇక్కడైతే పన్నీర్ చాలా సాఫ్ట్ గా అండ్ పాలక్ గ్రేవీ క్రీమీగా కనిపిస్తుంది అండ్ మంచి స్పైసీ కూడా యాడ్ చేశారండి. సో హోమ్ స్టైల్ ఫీల్ విత్ కెఫే స్టైల్ టచ్ ఇక్కడ దొరుకుతుందండి. సో మీరు కూడా చూడగలుగుతున్నారు, ఇక్కడ క్రీమీగా చాలా మంచిగా ఉందండి. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు. సో ఒక రోటీని అయితే తీసుకుంటున్నాను తినడానికి. రోటీ విత్ పాలక్ పన్నీర్ ట్రై చేసేస్తున్నాను. చాలా సూపర్ ఉందండి. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో లాస్ట్ లో అయితే బ్రోకలీ కోఫ్తా అండ్ స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసేసానండి. సో బ్రోకలీ కోఫ్తా అండ్ స్ట్రీట్ స్టైల్ వెజ్ రైస్ ఇక్కడ చెఫ్ స్పెషల్ డిషెస్ అండి. సో ప్రెజెంటేషన్, స్టైల్, టేస్ట్ ఇవన్నీ చూస్తూ ఉన్నాము. చాలా మంచిగా డెకరేట్ చేశారు. సో బ్రోకలీ లవర్స్ కి ఇది చాలా మంచి ఆప్షన్ అండి.
అండ్ వెజిటేరియన్స్ వాళ్ళు కూడా డిఫరెంట్ గా ట్రై చేయాలనుకునే వాళ్ళు దీనిని ట్రై చేయొచ్చు. సో ఇది చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. సో ఫస్ట్ బ్రెడ్ పీస్ పైన బ్రాకలీ కోఫ్తా పెట్టారు అండ్ డెకరేషన్ కోసం ఒక టొమాటోని అయితే ఇన్సర్ట్ చేశారండి. సో ఇప్పుడు దీని అయితే తినేద్దాం. అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేస్తున్నానండి. ఇది చూస్తుంటేనే సూపర్ స్పైసీ అండ్ ఫుల్ మీల్స్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ ఫుడ్ అయితే టేస్ట్ చేసేస్తున్నాను. అండ్ ఈ కెఫేలో ఫుడ్ అంబియన్స్ అండ్ వైబ్ అన్ని నేను సూపర్ గా ఎంజాయ్ చేసేసాను. మీరు ఇక్కడికి వచ్చి ట్రై చేసి మీ ఫేవరెట్ డిష్ కమెంట్ లో చెప్పండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.